ప్రతి గల్లీల గణేశునికి ఎట్లా చేస్తామో ఇక్కడ కాశీలా ప్రతి ఏరియాకి శివలింగాన్ని పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, డీజేలు పెట్టుకొని మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ చూపిస్తున్నారు చూడండి. నిజంగా నాకు కాశీ రావాలి, కాశీ వెళ్ళాలి అని నా డ్రీమ్ ఉంటుండే. ఫైనల్లీ అదే నాకు చాలా 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 ఇష్టం. దట్టు శివరాత్రి రోజు కాశీ రావడం ఏ జన్మలు తీసుకున్న పుణ్యమో అనిపిస్తుంది చెప్పాలంటే. ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క శివభక్తులు శివరాత్రి రోజు ఇలా కాశీలో ఎంజాయ్ చేస్తున్నారు, ఇలా శివుడికి మంచిగా పూజలు చేస్తున్నారు. మేము ప్రస్తుతానికైతే కాలభైరవ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో కాలభైరవ టెంపుల్కి వెళ్ళే రూట్లోనే నంది కమాన్ కూడా ఉంటుంది. చూస్తున్నారా, బంగారు కలర్లో నంది ఉంది. నిజంగా సూపర్ ఉంది. మీరు లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంది అని చెప్తారు. వీడియోలో అంత క్లారిటీ లేదు, కార్లో తీస్తున్నాను కాబట్టి. అయితే ప్రస్తుతానికి నమో గాడి దగ్గరికి వచ్చేసాము. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు శివరాత్రి రోజు చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి ఛాన్స్ లేదు, కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఘాట్లని విజిట్ చేద్దామనేసి వెళ్తున్నాము. నమో గాడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఓ మా ఆయన పోనీ పోనీ. ఇదే నమో ఘాట్. ఘోరంగా చలి పెడుతుంది. నమో ఘాట్ దగ్గర ఉన్న బోట్స్, చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మొత్తం 37 ఘాట్స్ ఉంటాయంట, ఒకటి తర్వాత ఒకటి. చూస్తున్నారా బోట్స్. యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం చీకటి అయిపోయింది. టైం వచ్చేసి 10:31 అవుతుంది. సో నేనైతే నమ్మగారి దగ్గరకు వచ్చేసాను. లైక్ ఏంటంటే అక్కడికి వెళ్ళి కొంచెం వాటర్ చల్లుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో మూవ్ అవుతూ ఉన్నాను. ఇటైతే వీళ్ళు వెళ్తున్నారు, చీకట్లో కూడా ఎటు వెళ్తున్నారో తెలీదు. బట్ నేను మాత్రం కొంచెం అక్కడికి వెళ్ళి కొన్ని వాటర్ పైన చల్లుకొని వచ్చేస్తాను. మన దగ్గర దేవుడి పెళ్ళిళ్ళైనా, పూజలైనా, ఫంక్షన్స్ అయినా ఆర్కెస్ట్రా ఎట్లా ఉంటుందో, ఆర్కెస్ట్రా సాంగ్స్ పాడడము అవి ఉంటాయి కదా. సో సేమ్ ఇక్కడ కాశీలో కూడా శివరాత్రి స్పెషల్ అని కావచ్చు నాకు తెలిసి. ఇక్కడ కూడా ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని అయితే పెట్టారు. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఆమె సింగర్ అన్నమాట, పాటలు పాడుతుంది. నమో గాడ్ దగ్గర వినండి. మేమైతే కాశీలో కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో
రూమ్స్ కోసం వెతుకుతూ నడుస్తున్నాము. అప్పటి నుంచి పార్కింగ్ దొరకలేదు. ఒక 1.5 hour పార్కింగ్ కోసం తిరిగిన మొత్తం దొరకలేదు. ఫైనల్గా మళ్ళీ కాలభైరవ టెంపుల్కి దగ్గరలో ఉన్న దాంట్లోనే మళ్ళీ దొరికింది. ఒక 2 ఘాట్లేమో చూసి వచ్చాము. సో రేపు మళ్ళీ ఘాట్లను విజిట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఫుల్లీ టైర్డ్. సో రెస్ట్ తీసుకుందాం అనేసి వెళ్తున్నాం అన్నమాట. అంతేనా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేసి రూమ్కి వెళ్ళి హాయి రెస్ట్ తీసుకోవాలి. నిజంగా టైం 2 అవుతుంది. ఫుల్గా అంటే ఫుల్గా టైర్డ్ అయిపోయినాం. మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు కాశీలో సెకండ్ డే. బట్ నిన్న మేము దర్శనానికి వెళ్ళలేదు. ఓన్లీ ఒక 2 ఘాట్స్ అయితే విజిట్ చేసాము. ప్రస్తుతానికి ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు మా జర్నీని స్టార్ట్ చేస్తాం అన్నమాట. అసలు ఫస్ట్ ఎటు వెళ్తాము ఏంటో కూడా ఎవరికి తెలీదు. అందరికీ కాల్ చేసి అడుగుతున్నాం ఇక్కడ గైడ్ ఎవరన్నా ఉన్నారా ఏంటి అని. సో మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాము. ఎవరైనా గైడ్ ఉంటే ఆ గైడ్ త్రూ వెళ్తాము, లేదంటే ముందుకెళ్తూ అందరినీ అడుగుతూ ముందుకెళ్ళిపోతాం. ఫస్ట్ కాలభైరవ దర్శనమా లేకపోతే గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడమా అనేది క్లారిటీ లేదు. సో ఎవరికైనా కాల్ చేసి అడుగుదామని అనుకుంటున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. మార్నింగ్ నుంచి పడుకొని ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము తీసుకున్న రూమ్కి అయితే 4000 ఒక్క రూమ్కి. చాలా అంటే చాలా అమౌంట్ ఎక్కువ ఇక్కడ రెంట్లు తీసుకోవాలంటే. కొంచెం దూరంలో ఉంటే తక్కువకు వస్తాయి అని చెప్పారు. బట్ ఇక్కడ అయితే టెంపుల్కి దగ్గరలో 1.5 kilometers ఉంది ఇక్కడ నుంచి టెంపుల్కి. 4000 రూపీస్ ఒక రూమ్కి. నైట్ వస్తే మార్నింగ్ వెళ్ళిపోవాలి. ఎక్కువ అవర్స్ స్టే చేయడానికి లేదు. ఇన్ కేస్ ఎక్కువ అవర్స్ స్టే చేస్తే ఎక్కువ అమౌంట్ అన్నమాట. दर्शन कर लीजिएगा, रेट आपको पड़ेगा। और वहाँ के नाव का भी आप वही वर्किंग नगर से नहीं जा सकता। कहाँ पे? उधर घाट पे नहीं वहाँ से आप केवल यहाँ से पैदल आपको जाना होगा। बहुत पूरा एकदम ब्लॉक बना हुआ है। करीब यहाँ से आपका 80% लोग जो है बोट का सेवन कर रहे हैं। और जो लोग को ऐसे करना है तो कम से कम 3-4 किलोमीटर आपको लगेगा। हम आपको ले जाएंगे बोटिंग वाले घाट पे। हाँ, बोटिंग वाले घाट पे लेके जाएंगे। बोट वाले जो आपको पूरा 84 घाट आपको घुमाएगा। 350 पूरा लिखा हुआ है। आप स्वयं अपने से बात कर लीजिए। वहाँ से आपको करीब మేమున్న రూమ్ దగ్గర నుంచి ఘాట్ల దగ్గరికి అంటే గంగ దగ్గరికి కానీ టెంపుల్ దగ్గరికి కానీ వెళ్ళడానికి ఈ వెహికల్ అయితే ఎక్కినాం. ఇది ఒక్కరికి 20 రూపాయలు అన్నమాట. ఇందులో 20 రూపాయలు ఇస్తే తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. బట్ వాళ్ళు ఘాట్ దగ్గర డ్రాప్ చేస్తా అన్నారు. ఫస్ట్ గంగా స్నానం అండ్ ఘాట్లు విజిట్ చేయాలి. ఆ తర్వాతే టెంపుల్ని విజిట్ చేయాలి, కాలభైరవ టెంపుల్ని విజిట్ చేయాలి అన్నారు. సో మేము ప్రస్తుతానికైతే ఒక ఘాట్ దగ్గరకు వచ్చినాం. ఈ ఘాట్ ఏంటో తెలియదు. लेना है, कुर्ता पजामा लेना है, जो भी लेना है सारा आपको उसी जगह मिलेगा। बाकी आपको यहाँ से मिलेगा। ये काशी विश्वनाथ जी वाले घाट पे वहाँ कोई गाड़ियाँ दी जाएगी, इसी का सेवन कर रहे हैं आप आगे। अच्छा लगेगा ఘాట్ నేమ్ ఏంటి అట? ఏదో ఒక ఘాట్కి అయితే రిక్షా వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఏం ఘాటో ఏమో కూడా తెలీదు నేమ్ అయితే. ఏంటిదట? గోలా ఘాట్. ప్రస్తుతం మేమున్న ఘాట్ పేరు అయితే గోలా ఘాట్ ఇదే అన్నమాట. సో ఇప్పుడే ఒక అద్దాలు అమ్ముకునే ఆయన అడిగినాము, చెప్పిండ్రు గోలా ఘాట్ అని.
निषाद घाट, निषाद घाट, मणिकर्णिका घाट में बोर्ड वाला दिखाएगा आपको ना, यहाँ से 5 किलोमीटर नहीं, आपको उधर ड्रॉप होना उधर ड्रॉप कर देगा, आपके ऊपर इधर जाना है, मंदिर जाना है ड्रॉप कर देगा। मणिकर्णिका इधर सर 84 घाट है यहाँ से, 84 घाट पूरा घुमा पूरा इधर 84 घाट। అంటారు అంకుల్ ఏమన్నాడు చెప్పు. అక్కులు 350 అయితే 84 ఘాట్లు ఉన్నాయట, అవన్నీ చూపెట్టి తీసుకొస్తాడట. 84 ఘాట్లు ఉన్నాయా మొత్తం? ఒక పర్సన్ కి 350 బోట్ల తీసుకెళ్తే. ఇప్పుడు మేము ఎక్కబోయే బోట్ ఇదే అన్నమాట. ఇప్పుడే మేము స్పెషల్ గా కట్టించుకుంటున్నాము. సో ఇక్కడైతే ఏమంటారు ఇలా చనిపోయిన వాళ్ళకి అవి పెడతారు కదా, పిండాలు, అవి పెడుతున్నారు అన్నమాట. చూస్తున్నారు కదా. గుండ్లు తీసుకునే వాళ్ళు కూడా గుండ్లు తీసుకుంటున్నారు మన ఈ ఘాట్ దగ్గర అయితే. రూపాయలు తీసుకుంటారు ఒక్కరికి. ఈ బోట్లో పోతే ప్రతి ఒక్క ఘాట్ని చూపిస్తారన్నమాట. సో చాలా మంది బోట్లలోనే పోతుంది. అంటే 350 రూపీస్ పెట్టి ఈ బోట్లో పోతే 350 రూపీస్. ఒక్క బోట్కి ఒక్కో రేట్ అన్నమాట. ఒక్క బోట్లో 4-3 కూడా పోవచ్చు, దానికి మాత్రం రేట్ ఎక్కువ. సో మేము 350 రూపాయలు పెట్టి ఈ బోట్ ఎక్కినాం. ఈ బోట్లో ప్రతి ఒక్క ఘాట్ని విజిట్ ఎక్కడానికి పోతున్నా. నాతో పాటు మీరు కూడా బోట్లు ఎక్కిరండి. ఇప్పుడు మా బోట్ ప్రయాణం స్టార్ట్ అవుతుందన్నమాట. మేమైతే ఇక్కడ కూర్చున్నాము. సో బోట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా, ఎప్పుడెప్పుడు ఘాట్లని విజిట్ చేద్దామా అని నా మనసులో ఇలా ఉంది. సో లెట్స్ స్టార్ట్ బోట్ జర్నీ. ఎలా ఉంటుంది, ఘాట్లు ఎలా ఉంటాయి, దూరంకి ఎలా అన్నీ కనిపిస్తాయా లేవా అని మొత్తం మీకు చూపిస్తాను. చూడండి బోట్లో ఎంతమంది ఉన్నారో. ప్రతి ఒక్కరు ఫోన్లలో ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను మాత్రం నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను ఈ బ్లాగ్ ద్వారా. చూడండి. కాశీలో గంగా వాటర్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. అంటే ఎలా ఉంటాయో ఏంటో చెత్తగా ఉంటాయి కావచ్చు అని అనుకున్నాను. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. అండ్ మూవీలో సేమ్ చూపిస్తారు కదా ఇట్లాంటి బోట్స్, ఆ మీది తినాలి ఆ మాది తినాలి అనేది ఉంది కదా చిరంజీవి గారి మూవీ నంది సంథింగ్ మూవీ నేమ్ నాకు గుర్తులేదు, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మూవీలో చూపించినట్టే కాశీలు ఇక్కడ ఉంది. పిండ ప్రదానాలు చేయడము, ఈ బోట్లో వెళ్ళడము. సినిమాలు అన్ని ఊరికే చూపిస్తారు, కల్పితాలు అని అంటారు కదా. బట్ ఇదైతే నిజంగా కాశీలో సేమ్ ఆ మూవీలో ఎలా ఉందో కాశీలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ప్రతి ఒక్క ఘాట్ ఇట్లా చూపించుకుంటూ వెళ్తున్నారు అనమాట. బోట్ అక్కడ ఆగదు, మూవ్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఘాట్ దగ్గర ఆగి దగ్గరికి వెళ్ళి చూడడం అనేది లేదు. జస్ట్ పడవలో వెళ్ళుకుంటానే ప్రతి ఒక్క ఘాట్ని చూసుకుంటూ నమస్కారం చేసుకుంటూ వెళ్ళాలి. నిజంగా దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్క ఘాట్ విజిట్ చేస్తే బాగుండు అని ఉంది. బట్ అట్లా పాసిబుల్ కాదు మాకు. సో అందుకోసమని మేము బోట్లోనే ఉన్నాము. ప్రతి ఒక్కరు బోట్లోనే వెళ్తారు. మీరు కూడా వెళ్ళినప్పుడు బోట్లోనే వెళ్తారు. ఎందుకంటే అన్ని ఘాట్స్ తిరగడానికి ఓపిక ఉండదు కాబట్టి. సో ప్రతి ఒక్క ఘాట్ని మీకు చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి.
हर हर महादेव। शीतल घाट पिछला बड़ी प्रखोटा घाट, ब्रह्मा घाट, हिंदू मगाव घाट, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్క ఘాట్ని చూపిస్తున్నాను. సో ఒక్కొక్క ఘాట్ పేరు కూడా మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్క ఘాట్ని నేను చక్కగా చూసి దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ శంభో పంచగంగా ఘాట్, बालाजी घाट, కొంచెం నన్ను ఇయ్యొచ్చు కదా. రాజ్వాలోరి ఘాట్, జాతర్ ఘాట్, రామ్ ఘాట్, मेधा घाट, गणेश घाट, ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా కాశీ వెళ్ళి విజిట్ చేయండి. నిజంగా ఎంత బాగుంటుంది అంటే రియల్ గా సూపర్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీకే అనిపిస్తుంది వావ్ అని, జన్మ ధన్యమైంది. గణేష్ ఘాట్, పూనాలే ఘాట్, పూన్సాలే ఘాట్, బోట్లో వెళ్తున్నాం కదా, మనం ఏదైనా ఘాట్ దగ్గర దిగాలి అని అనుకుంటే, అంటే మీరేమైనా ముందే ఫిక్స్ అయిపోయి మణికర్ణిక ఘాట్ దగ్గర పంచగంగా ఘాట్ దగ్గర ఇలా ఘాట్లు ఉంటాయి కదా, సో ఏదైనా ఘాట్ దగ్గర మీరు దిగాలి అనుకుంటే బోట్ అతనికి చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాడు. అయ్యో మేము మళ్ళీ అన్ని తిరిగి రావాలా, మేము ఇక్కడే దిగాలి, ఇక్కడే చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఒక్కొక్క ఘాట్ని విజిట్ చేపిస్తారు కదా, ఆ ఘాట్ దగ్గర మీరు దిగిపోవచ్చు. శంకర్ ఘాట్, శంకర్ ఘాట్ మీరు అడిగారు కదా. శంకర్ ఘాట్ తర్వాత మణికర్ణిక ఘాట్ వస్తుంది. మెయిన్లీ మణికర్ణిక ఘాట్ చూడాలి, ఆ శివాలని ఎలా కాలుస్తారు, ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది అవి చూడాలి అని ఎక్సైటింగ్ గా ఉన్నాము.
సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది మణికర్ణిక ఘాట్ చూస్తున్నారు కదా. ఈ గుడి, ఆ గోపురము ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. నిజంగా అందరూ చెప్తారు కదా కాశీలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని, అవన్నీ వాస్తవాలు.